హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మెంతాకు చపాతీ. చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ కూడా. చపాతీలు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక చిన్నవే 4 కట్టలు మెంతాకు కట్టలు అయితే తీసుకున్నాను. ఇలా చిన్నగా ఉండాలి మెంతాకు అయితే. దీన్ని మొత్తం కాడలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. ఈ కాడలు అయితే ఇంకా తీసి పక్కన పడేద్దామండి. ఇప్పుడు ఈ మెంతాకుని బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చపాతీ పిండిలో వేసి ఆకుని డైరెక్ట్గా కలుపుకుంటాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని అయితే కడిగేసి ఒక పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇంత చిన్నగా కట్ చేసుకున్నాం కదా, శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఒక బౌల్ తీసుకుని చపాతీ పిండి అయితే తీసుకుందాం. గోధుమ పిండి అయితే తీసుకున్నాను, ఒక కప్పు వరకు. ఇందులోనే కొంచెం నూనె, కొంచెం ఉప్పు, పిండికి సరిపడగా కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాం. ఎలాగ కర్రీ ఉంటుంది కదా, కొంచెం తక్కువే వేసుకోండి. ఇలా వేసుకుని ఇప్పుడు శుభ్రంగా మనం కడిగి పెట్టుకున్న మెంతాకు కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఈ మెంతాకు, ఉప్పు, నూనె బాగా పిండిలో కలిసేటట్టుగా కలిపేసుకుందాం. ఒకసారి ఇలాగా మెంతాకులోంచి వాటర్ వస్తాయి కదా, చూసుకుని వాటర్ పోసుకుందాం. ముందైతే పిండిలో ఈ మెంతాకు అంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ పోసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా సాఫ్ట్గా చపాతీ పిండి అయితే కలిపేసుకుందాం. ఇలా చపాతీ పిండిలో మెంతాకు కానీ పాలకూర కానీ ఏం వేస్ట్ చేసుకున్నా పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఇలా ఇంకొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని అయితే. ఈ చపాతీ పిండి ఇలాగ కలుపుకొని చపాతీలు అయితే చేసుకుంటే మనకి 2 వేళ్ళతోటి తుంచుకుంటే ఇలాగ తునిగేటట్టుగా ఉంటాయి చపాతీలు, అంత సాఫ్ట్గా వస్తాయి. మనకి చపాతీలు చేసిన ఉదయం చేసుకుంటే మధ్యాహ్నం వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయండి, అంత సాఫ్ట్గా ఉంటాయి. పిండి అయితే ఇలా కలుపుకోవాలి. మామూలు నార్మల్ చపాతీ పిండి అయినా ఇలాగే కలుపుకోవాలి. మెంతాకు వేసి అయినా ఇలాగే కలుపుకోవచ్చు. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఒత్తుకోవాలి పిండిని. అప్పుడే చపాతీలు అన్నది మెత్తగా వస్తాయి. ఎంతసేపు ఉన్నా కూడా బయట మనకి చపాతీలు అన్నది గట్టిపడకుండా చాలా మెత్తగా ఉంటాయి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, ఇలా ఉండాలి సాఫ్ట్గాని. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోండి. ఎప్పుడైతే పిండి అయితే ఒక గంటన్నర పక్కన పెట్టేసి చపాతీలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఎక్కువసేపు మెత్తగా కూడా ఉంటాయి. చూసారా, ఇప్పుడు పిండి తీసి మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ ఇలా ఒత్తుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలు అయితే చేసుకుందాం. చూడండి, ఇలా చపాతీలు కొంచెం పెద్దగా చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద ముద్దనే తీసుకున్నాను నేనైతే. ఇలా చపాతీలు అయితే చేసేసుకుందాం. ఇప్పుడు చపాతీ చేసుకుని పీట అయితే తీసుకుని చపాతీలు అయితే చేసుకుంటున్నాను. కొంచెం పిండి అయితే సాఫ్ట్గా ఉంది కదా, పిండిలో ఇలా డిప్ చేసుకోవాలి. కొంచెం పొడిపిండి చల్లుకుంటా చపాతీని పల్చగా చేసుకోవాలి. మనం పల్చగా చేసుకుంటేనే చపాతీలు అన్నది బాగా వస్తాయండి. మరీ ఎక్కువ పల్చగా కాకుండా నార్మల్గా చేసుకోవాలి. అప్పుడైతే కొంచెం చపాతీ పొంగినట్టుగా వస్తుంది. చూడండి, పిండి అయితే బాగా భలే సాఫ్ట్గా వచ్చింది కదా. నేను చూపించినట్టుగా కలుపుకోండి చపాతీ పిండి అన్నదే. మీకు కూడా చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. పిల్లలకి ఎప్పుడైనా మార్నింగ్ లంచ్ బాక్స్లో పెట్టినా కూడా మధ్యాహ్నానికి గట్టిగా అయిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేను అప్పుడప్పుడు మధ్యాహ్నం లంచ్ బాక్స్కి కూడా చపాతీలు పెడతా ఉంటాను మా పిల్లలు అడిగితే. అవి వచ్చిన తర్వాత అడిగితే చాలా సాఫ్ట్గా ఉన్నాయని చెప్తారు. చాలా బాగుంటాయండి, ఇలా చేసి చూడండి. చూడండి, ఇలా వీలైనంత పలుచగా అంచులు మందంగా లేకుండా ఒత్తేసుకోవాలి. ఇలాగా చపాతీ చేసుకున్న తర్వాత పైనుంచి పొడిపిండి ఉంటే దులిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అన్నది పెట్టుకుందాం, చపాతీ ప్యాన్ అన్నది పెట్టుకుందాం. చూడండి, ఇలా హీట్ అయిన తర్వాత చపాతీ అన్నది వేసి వేయించుకోవడమే. ఎంతో టేస్టీ అయిన మెంతాకు చపాతీ అయితే రెడీ అయిపోద్దండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, చపాతీలు అన్నది చాలా సాఫ్ట్గా ఇలా పొంగుతూ వస్తున్నాయి కదా. చపాతీ కూడా ఎప్పుడు కూడా వేసిన తర్వాత 2 వైపులు కాల్చుకున్న తర్వాతే కొంచెం ఆయిల్ అన్నది వేసుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ. బటర్ వేసుకున్నా కూడా చపాతీలు అన్నది సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నేనైతే కొంచెం ఆయిలే వేసాను. మీరైతే బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు.
ఇలా రెండు వైపులు బాగా కాల్చి తీసేసుకోవాలండి. ముందైతే చపాతీని రెండు వైపులా కాల్చిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా సరే వేసుకోవడం వల్ల చపాతీ అన్నది లోపల వరకు కుక్ అవి బాగా మెత్తగా పొంగుతూ వస్తుంది. ఇలా రెండు వైపులు సిమ్లో పెట్టుకుని బాగా కాల్చుకోవాలి. చూడండి ఇలాగ చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఎంతో టేస్టీ అయిన మెత్తటి దూదులాంటి చపాతీలు అయితే మెంతికూర మెంతాకు చపాతీలు రెడీ అయిపోయినాయి. దీంట్లోకి నేనైతే బంగాళదుంప కూర చేసుకున్నానండి. పప్పు కానీ ఇంకా ఏ కూర అయినా కూడా చపాతీల్లోకి చాలా బాగుంటుంది. బంగాళదుంప కూర అయితే ఇంకా చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం బంగాళదుంప కూరతో చపాతీ కానీ పూరి కానీ. మీలో ఎంతమందికి ఇష్టం బంగాళదుంప కూరతో చపాతీ కానీ పూరి కానీ కామెంట్ అయితే చేయండి నాకు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చపాతీలు. చూసారా ఇలా మడత పెడుతుంటే అసలు చాలా మెత్తగా ఉన్నాయి. చూడండి ఇలా మనం తుంచితే 2 వేళ్ళతోటి తీసుకొచ్చి ఇలాగా అంత మెత్తగా వచ్చినాయి. చూడండి సాఫ్ట్గా భలే వచ్చినాయి కదా, పొరలు పొరలుగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.